ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో పీడీ ఆఫీసును ముట్టడించారు. ముందుగా అంగన్వాడీ కార్మికులు సమ్మె నిర్వహించి భారీ ర్యాలీతో పీడీ ఆఫీసును ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలుగా అంగన్వాడీ కార్మికులకు ఇవ్వాల్సిన టీఏడీఏ బిల్లులు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చెలమాల విఠల్ డిమాండ్ చేశారు. కొత్తగా యాప్ సిస్టమ్ని రద్దు చేయాలని, ఉద్యోగ విరామం తరువాత వాళ్లకు పెన్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త సమ్మె జరుగుతుంది. ప్రధానంగా ఈ సమ్మె ఉద్దేశం, ఈ రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి కూడా ఊరడిస్తున్నటువంటి టీఏ బిల్లులు ఇంతవరకు ఇవ్వటం లేదు. టీఏడీఏ బిల్లులు ఇవ్వాలని, అట్లనే ఈ రకంగా అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతూ వాళ్ళకి కొత్త యాప్ సిస్టమ్ తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ పుస్తకాల మీద రాయమని చెబుతున్నారు. ఏదైనా ఒక సిస్టమే ఉండాలి తప్ప 2-3 సిస్టాలు ఉండటానికి వీలు లేదనే ఉద్దేశంతో యాప్ సిస్టమ్ రద్దు చేయమని చెప్పి అడుగుతున్నాం. అట్లనే ఇవి పనిచేసినటువంటి వాళ్ళకి వయసు రీత్యా రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సినటువంటి పాలకులు వాటి ఊసే లేకుండా పోతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అట్లనే ఉద్యోగ విరమణ తర్వాత వాళ్ళ వృత్తికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాలి. అట్లనే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఈ సమస్యల మీద గత 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని, అట్లనే కేంద్ర ప్రభుత్వ విధానాలకి